నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. 3 దశాబ్దాలుగా చర్చకు వచ్చి వెనుకబడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి. అసలు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఏం జరగబోతుంది? ఎప్పటికి ఇది అమల్లోకి రాబోతుంది? ప్రస్తుత ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. సుహాసిని గారు, ఏంటి 3 దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాము మహిళా రిజర్వేషన్ బిల్లు, ఎంతో మంది వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా. సో ఇప్పుడు దీనికి సంబంధించి ప్రస్తావన వచ్చింది. సో ఇన్ని దశాబ్దాలుగా మేడం, 3 దశాబ్దాలుగా ఎందుకు ఇది ఆగడానికి, కార్యరూపం దాల్చకపోవడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు మేడం మీరు? చాలా వరకు అపోహ, మహిళలు ఇంటికి మాత్రమే పరిమితం అవ్వాలి అని చెప్పి. దట్స్ కాల్డ్ ద ట్రెడిషనల్ ఫ్యామిలీ స్ట్రక్చర్. దానికి ఏదో వ్యతిరేకిస్తున్నాము అని భావించి చాలా కాలం దీన్ని తీసుకురాకపోవడం అన్నది జరిగింది. కానీ జనాభాలో సగభాగం ఉన్న మహిళ, ఎంతో వేదకాలం, పురాణ కాలం నాటి నుంచి మహిళలు యుద్ధాలు చేశారు, మహిళల లీడర్షిప్, వారు నాయకులుగా ఉన్నారు. ఎన్నిట్లో అన్ని రంగాల్లోనూ ప్రతిభను చాటుతున్న మహిళ ఈ రోజు ఇన్ ద న్యూ ఎరా మహిళకి ఒక ప్రత్యేక స్థానం కల్పించాలి. అందులోనూ ప్రత్యేకంగా చట్టసభల్లోనూ పార్లమెంట్లోనూ ఒక రిజర్వేషన్ కల్పించాలి. చాలా వరకు మహిళ అణచివేయబడుతోంది చాలా రంగాల్లో. ఎంతసేపు ప్రతిభని బట్టే అంటే ఒక కంపల్సరీగా ఇంత శాతం మహిళలు ఉండాలి అంటేనే ఖచ్చితంగా మహిళల కోసం, మహిళ ప్రతిభ కోసం ఒక వెతుకులాట జరుగుతుంది. అదే భాగంలో 1996లో 81st అమెండ్మెంట్ బిల్ కింద దేవగౌడ గారి కోయలిషన్ గవర్నమెంట్ లో ఒకసారి ట్రై చేశారు, పాస్ చేద్దామని చెప్పి. కానీ అది 13 పార్టీల కోయలిషన్. చాలా వరకు అప్పుడు ఆర్జేడి, ఎస్పీ, బిఎస్పీ ఇవన్నీ కూడా వ్యతిరేకించాయి. కాబట్టి అది వీగిపోయింది. తర్వాత కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా వచ్చారో 1998లో అప్పుడు ప్రయత్నం చేశారు. 99లో ప్రయత్నం చేయడం జరిగింది. 2000 సంవత్సరం, 2002 సంవత్సరం, 2003 అంటే 1998 నుంచి 2003 వరకు 5 సార్లు చాలా గట్టి ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు మాకంతా ఒక మెజారిటీ లేకపోవడం వల్ల చాలా వరకు అది రాలేకపోయింది. ఏదో అపోహలు ఎంతసేపు చెప్తున్నాం కదా, రాజనీతి అంత రాజకీయం చేయడం. సో చాలా వరకు అప్పటి నుంచి ఏం చేశారంటే, భారతీయ జనతా పార్టీలో మా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లోని, అంటే మాకు ఒక కమిటీ ఉంటుంది కదా, అందులో మేము 33% మాకు ఇవ్వడం స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. ఇప్పుడు అది అమల్లో ఉంది మాకు, కానీ చట్టం అవ్వలేదు. దాని గురించి ఎంతకాలంగానో ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ శుభ తరుణం రాని వచ్చింది. కొత్త పార్లమెంట్ భవన్ లో ఫస్ట్ బిల్, అంటే మనం ఏదైనా సరే శుభముహూర్తం రోజున ప్రారంభించేది మహిళ కాబట్టి లెట్ us hope the best. న్యూ పార్లమెంట్ లో ఫస్ట్ బిల్ మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అవడం అన్నది ఇంకా అంతకన్నా ఏం కావాలి? శుభసూచకం అనుకోవాలి. మీరు చెప్పినట్టు ఏదైనా మహిళలతోనే మొదలు పెడతారు కదా. అవును. సో శుభ ప్రారంభం అనుకోవాలి. సో అది అంత అద్భుతంగా జరిగింది. కానీ ఇప్పుడు మోదీ గారు ఖచ్చితంగా 2014లో వచ్చినప్పటి నుంచి వెరీ ఫస్ట్ డే నుంచి, అంటే మహిళల కోసం, మహిళా సాధికారత కోసం చాలా మంచి ప్రత్యేకమైన స్కీమ్స్. అదే కాకుండా పుట్టినప్పటి నుంచి బాలికల కోసం బేటీ బచాओ బేటీ పడాओ, సుకన్య సమృద్ధి యోజన. అంటే వీటి వల్ల ఏంటవుతుంది, బాలికలని చదివించడానికి ఒక బరువు కింద ఫీల్ అవ్వరు. బాలికలు పుడితేనే ఇంకా అడ్వాంటేజ్ గా ఫీల్ అవుతారు. సో ఆ విధంగా ఫస్ట్ మనం ఎంకరేజ్మెంట్ స్కీమ్స్ ఇస్తూ ఒక బాలికని చదివించడం వల్ల రేపు పొద్దున్న ఆమె చదువుకుని విద్యావంతురాలై జ్ఞానాన్ని సంపాదించి ఈ పురుషులతో సమానంగా ప్రపంచంలో ఎదుర్కోగలదు, ప్రతి ఇష్యూని తను టేకప్ చేయగలదు అని. అన్నిటిని మించి మాతృవందన స్కీమ్ కూడా ఒకటి పెట్టడం జరిగిందమ్మా గృహిణులకి, అందులోనూ బాలింతలకి. అందులో ఒక గివింగ్ ఎ బర్త్ టు ఎ బేబీ, అది ఒక మామూలు విషయం కాదు. మరొక జన్మ ఎత్తినట్టే ఒక మహిళ. శారీరకంగా, మానసికంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ దాని నుంచి బయటపడి మళ్ళీ అన్ని ఇష్యూస్ ని పురుషులతో సమానంగా తను ఆకలింపు చేసుకుని అది వారితో పోటీలో నిలబడాలి అంటే ఆకాశమే హద్దుగా తనదైన శైలిలో ఈరోజు మహిళ నిలబడుతుంది అంటే హ్యాట్స్ ఆఫ్. అదే అందుకనే మన వేదకాల నాటి మాట, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. సో అలాగా విషయం జరుగుతోంది. కానీ ప్రాక్టికల్ గా ఎంతసేపు మాటలకి పరిమితమైంది, కానీ ప్రాక్టికల్ గా ఏ విధంగా మనం ప్రాధాన్యత మహిళకి ఇస్తున్నాము.
అలా ఆలోచించుకుంటే ఇన్ని సార్లు ఎప్పుడైతే వేగిపోయిందో, ఒక మెజారిటీ రాలేదో, చాలా నిర్మాణాత్మకంగా, కన్‌స్ట్రక్టివ్‌గా మోదీ గారు ఏం చేశారంటే, ఈ 9 సంవత్సరాలు ఒక్కొక్కటి మహిళా క ఆత్మగౌరవాన్ని పెంపొందించుకుంటూ, ముఖ్యంగా చెప్పాలంటే మరుగుదొడ్ల నిర్మాణం. 11,00,00,000 మరుగుదొడ్ల నిర్మాణాలు గ్రామీణ ప్రాంతాల్లో జరిగింది. అంటే ఆత్మగౌరవం నిలబెట్టే ఒక అతి పెద్ద ముఖ్యమైన ఒక ఘట్టం ఇది. సో ఇదే కాకుండా మహిళ తన కాళ్ళపైన తను నిలబడాలి అని చెప్పి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, స్టార్టప్ ఇండియాలో భాగంగా ఒక విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ గా వాళ్ళు నిలబడాలి అని వాళ్ళకి ప్రత్యేకమైన లోన్స్, ముద్రా లోన్స్ వాళ్ళ కోసం, మహిళల కోసం ప్రత్యేకం. అన్నిటినీ మించి ద వెరీ ఫస్ట్ అసలు జన్‌ధన్ ఖాతాలే మహిళల పేరున ఉండాలి. అప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ గా డైరెక్ట్ గా మహిళా ఖాతాలో పడుతుంది. సో ఒకటి కాదు, రెండు కాదు, అన్నిటి నుంచి మరొక మంచి విషయం చెప్తాను లక్ష్మి. ప్రసూతి సెలవులు 6 నెలలు పొడిగించి మల్టీనేషనల్ కంపెనీస్ లో కార్పొరేట్ డైరెక్టర్స్ లో 3 డైరెక్టర్స్ లో ఒక మహిళా డైరెక్టర్ ఉండాలి అని చెప్పి. సో ఇదంతా ప్రాక్టికల్ గా మేము చేసుకుంటూ, అంటే చేస్తూ మోదీ గారు ముందుకు వెళ్ళారు. అందులో భాగంగానే ట్రిపుల్ తలాక్ తీసేయడం అసలు ఒక ముస్లిం మహిళలకి ఎంత ఆత్మరక్షణ అది. ఆ విధంగా అన్ని రంగాల్లోనూ, అన్ని కులాలకి, అన్ని మతాలకి సంబంధించి నయా రోషిని మైనారిటీ మహిళల కోసం అత్యద్భుతమైన ఒక స్కీమ్. సో ఇలా కన్స్ట్రక్టివ్ గా చేసుకుంటూ ఒక సమయం కోసం వేచి చూసాము. ఇప్పుడు ఒక సరైన సమయం అనిపించింది. సో ఖచ్చితంగా ఇది తీసుకురావాలి అనుకున్నాం. ఆలోచన అందరూ చేస్తారు, కానీ ఆచరణలో పెట్టడమే నాయకత్వ లక్షణం. సుహాసిని ఆనంద్ గారు, ఇప్పటి వరకు అంటే ఇన్ని దశాబ్దాలుగా అడ్డంకుల్ని దాటుకొని ఇప్పుడు అన్ని సానుకూలతలు ఏ విధంగా వచ్చాయంటారు? ఏదైతే మీరు కన్స్ట్రక్టివ్ గా చేస్తూ వస్తున్నారు 9 సంవత్సరాల నుంచి అన్నారు, అవి కాకుండా సహకరించిన పరిస్థితులు అంటే ఇంకేం చెప్తారు మ్యామ్ మీరు? ఖచ్చితంగా ప్రజలు మాకు ఓటు వేసి గెలిపించడమే మాకు సహకరించినట్లు. ఎప్పుడైతే ద వెరీ ఫస్ట్ డే నుంచి కూడా మొదటి 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి పైన ఒక ప్రత్యేక దృష్టి సారించి, ఇక్కడ ఒక సంస్థలు కానీ, ఒక అటల్ టనల్, ద బిగ్గెస్ట్ టనల్, లాంగెస్ట్ టనల్ ప్రపంచంలోనే అటల్ టనల్, అది 3,600 కోట్లతో. ద హైయెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అది మన దేశంలోనే ఉంది. ద బిగ్గెస్ట్ స్టాచ్యూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అది మన భారతదేశంలో ఉంది. అంతేకాదు ద బిగ్గెస్ట్ సోలార్ నెట్వర్క్, పవర్ నెట్వర్క్, అది మన దేశంలోనే ఉంది. ద బిగ్గెస్ట్ 5G నెట్వర్క్, అది మన దేశం నెంబర్ 1 స్థానంలో ఉంది. యూపీఐ నెట్వర్క్ కూడా మన దేశం నుంచి ఇతర అగ్రదేశాలు మనల్ని చూసి నేర్చుకుంటున్నాయి. అంతేకాకుండా త్వరలో మనం అతి పెద్ద బలమైన 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాము. ఇన్ని విషయాలు అభివృద్ధి ఒక పక్కన చేస్తూ, ఇంకొక పక్కన మహిళల కోసం, మరొక పక్కన పిల్లల కోసం, మరొక పక్కన స్కిల్ డెవలప్మెంటల్ స్కీమ్స్ యువత కోసం, ఇవన్నీ చేస్తున్న తరుణంలో ఏమైంది, మళ్ళీ 2019లో అంతకన్నా ఎక్కువ మెజారిటీతో ప్రజలు భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వంలో నెగ్గించడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూ అయింది, ఎక్కడా కూడా స్టాప్ అయ్యింది లేదు. అక్కడి నుంచి ఇంకా ప్రస్థానం కంటిన్యూ చేసుకుంటూ, ఆ విధంగా ప్రజల ఆశీర్వాదం, ప్రజల కోసం ఏం చేయాలి, భారతీయ మహిళల కోసం ప్రత్యేకంగా ఇది ఎంతో కాలం నుంచి వస్తున్న ఒక కళ, అది సాకారం అయ్యే ఒక శుభ సందర్భం. 27 సంవత్సరాలు అంటే దాదాపు 3 దశాబ్దాల కళ నెరవేరబోతోంది. ముఖ్యంగా థ్యాంక్స్ టు పీఎం మోదీజీ, ఎందుకంటే కేబినెట్ లో వారు ఆమోదించారు. సో ఇంకా ఈ 2 హౌసెస్ లోనూ పాస్ అవ్వాలి. ఖచ్చితంగా ఆ విధంగా మహిళలందరికీ నా ఇది ఏంటంటే, ఇది పార్టీలకు అతీతంగా దీనికి సపోర్ట్ తెలిపి, మహిళల గురించి మాట్లాడమే కాదు, ప్రత్యేకంగా ప్రాక్టికల్ గా చేసి చూపించాలి అని చెప్పి దీన్ని సపోర్ట్ చేయాలి అని ఆశిస్తున్నాం. సుహాసిని ఆనంద్ గారు, 2027 తరువాతే ఇది అమల్లోకి వస్తుంది అంటున్నారు కదా. సో అంటే ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? 33% రిజర్వేషన్లు, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్టుగా దశాబ్దాల కళ 2027 తర్వాతే సాకారం అవుతుందంటారా ఇంకా ఫైనల్లీ? ఇదేంటంటే ఒక బిల్ అనేసరికి ఫస్ట్ నోట్ తో ఓకే అంటారు, కానీ ప్రాక్టికల్ గా చూస్తే మళ్ళీ దానిలో కేటగారికల్ గా కమ్యూనిటీ బేసిస్ అని, కాస్ట్ బేసిస్, ఇవన్నీ విపరీతంగా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. కానీ ఉన్నది 33%, కానీ వర్గాలు ఎన్నో మమ్మల్ని అందులో చేర్చండి, ఇందులో చేర్చండి అని చెప్పి. సో ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని ఒక ఎక్సర్సైజ్ అయితే జరిగిందండి. అందరినీ సాటిస్ఫై చేయాలి అన్నది ఎంతవరకు కుదురుతుంది, అసలు ఏ విధంగా మనకు వచ్చిన రిప్రజెంటేషన్స్ ఏ విధంగా వచ్చాయి, అది కాకుండా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్ లో ఒక
పురుషుడు ఉన్నాడు ఒక నియోజకవర్గంలో అంటే, అది ఎప్పుడైతే ఒకవేళ రిజర్వేషన్ లో మహిళకి వెళ్తే నిజంగా న్యాయం అక్కడ జరుగుతోందా అంటే జరగకుండా ఏమవుతోంది, ఆ పురుషుడు వాళ్ళ వాళ్ళ భార్యను తీసుకొచ్చి నిల్చోబెడుతున్నారు. అంటే పేరుకి మాత్రమే అక్కడ మహిళ ఉండి, ఆ మహిళ ప్లేస్ లో అటు భర్త కానీ, ఇటు తండ్రి కానీ, కొడుకు కానీ మాట్లాడడము చేయడము. దీని వల్ల మనం ప్రయోజనం అయిందా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇది ఒక పక్కన అంటే, ఇంకొక పక్కన డీలిమిటేషన్. ఖచ్చితంగా ఇదంతా డివైడ్ అవ్వాలి. మళ్ళీ ఒక వర్గీకరణ జరగాలి. అసలు ఏది ఎంతెంత శాతం ఉంది, ఎవరికి ఏ విధంగా మనం ఇవ్వాలి. ఎందుకంటే మన జనాభా హక్కులు ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటాయి. అందులో ఇక్కడ ఒక సిటిజన్స్ ఏ విధంగా ఉన్నారు, ఎంత శాతం ఉన్నారు, దాన్ని బట్టి కూడా మనం ఆలోచించి చేయాలి. సో జనగణన జరగాలి. ఈ జనగణన జరిగితే తప్ప మనకి పర్సంటేజ్ తెలీదు. ఆ పర్సంటేజ్ తెలిస్తే తప్ప రిజర్వేషన్ ప్రాతిపదిక ఏ విధంగా మనం ముందుకు వెళ్తామో తెలీదు. సో ఇవన్నీ జరగాలి అంటే టైం రావాలి. బట్ ఎనీహౌ ఫస్ట్ అసలు చట్టం అంటూ జరిగితే, సో బెటర్ లేట్ దాన్ నెవర్. సో ఆ విధంగా రావాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని ఆనంద్ గారు. థ్యాంక్ యూ.